ఇండ్లల్లో చిన్న పిల్లల లొల్లులు మొదలు కాబోతున్నాయి. ఎగురుడు, దునుకుడు, ఏడ్సుడు, తూడ్సుడు, అలుగుడు, గులుగుడు, ఎత్తేసి మొత్తుకునుడు, అబ్బో జిజ్జు జిజ్జు చేసేదానికి దసరా సెలవులు 13 రోజులు ఇచ్చింది బడి పిల్లలకు సర్కారు. పండుగ సెలవులకు ఎంజాయ్ చేయాలని ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు దాకా ఇచ్చింది సెలవులు. 4వ తారీఖు నాడు శనివారం అవుతున్నది. దానికి డుమ్మా కొడితే తర్వాత వచ్చేది ఆదివారమే కాబట్టి వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 15 రోజులు అవుతున్నది పిల్లలకు సెలవులు. ఇక కాలేజీలలో చదివే పిల్లలకు మాత్రం ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు దాకానే ఇచ్చిండ్రు సెలవులు. ఇక ఈ ముచ్చట ఎరకవుడుతోని ఎగురి గంతేసి మురిసిపోతున్నారట పిల్లలు. అప్పాలు నమిరేతానికి, అల్లరల్లరి చేసేదానికి, హాస్టళ్లు ఖాళీ చేసేదానికి ఇప్పటి నుంచేలే ఈగురంగా ప్లానింగ్లు వేస్తున్నారట. బతుకమ్మ పూల వేటలు, నిండిన చెరువులలో ఈతలు, కోతి కొమ్మచ్చి ఆటలు, సత్తుపిండి శనగ ముద్దల రుసులు అబ్బో షాన్నే ఉంటాయి కాబట్టి పుస్తకాలు అటుకు మీద వేసి పండుగ ఆటలు ఆడటానికి తయారవుతున్నారట. ఇక ఇన్ని రోజులు బడికి పోయి హాస్టళ్లలో ఉన్న పిల్లలు ఇంటికి వస్తున్నారు కాబట్టి అయ్యే వరకు జరంత తలకాయ నొప్పే ఉండే తట్టుకొడుతున్నది. వద్దన పని చేసే పిల్లలతో ఇంకింత ఎక్కువనే గోస ఉంటదని అంటున్నారు. సరే పిల్లలు వాకిట్లా ఆడితే ఎవరు వద్దంటారు, ఎవరు సంబరపడరు గాని జరంత పైలంగా చూసుకోవాలి. పువ్వుల కోసం పోయిన కాడ, చెరువుల్లో ఈదిన కాడ, చెట్లెక్కి దునికిన కాడ, టపాసులు పేల్చే కాడ పైలంగా ఉండేటట్టు చూసుకోండి. లేకుంటే తెలిసి తెలవని ఈడుల పిల్లలు ఆగమవుతారు. జర పైలవని అంటున్నారు పిల్లల గురించి తెలిసినోళ్ళు.